నా దిష్టే తగిలిద్దేమో అనిపించింది, నాకు ఎందుకో తెలీదు. అంత సంతోషం వేసింది. అంటే ఆమెమో ఇస్త్రాకులో చక్కగా కూర్చొని తిన్నది. ఆమెకు ఓన్లీ వచ్చేసి ఉంది చూడు, అసలు మామూలుగా లేదండి. ఫస్ట్ సారి నాకు అలాగా అనమ్మని నేను బయటికి తీసుకొచ్చి ఇలాంటి వీడియో తీస్తుంటే చాలు ఆ వీడియో వంకే చూస్తుందండి అనమ్మ అస్తమానం. హాయ్ అండి. ఇక్కడైతే మనం బుడ్డిపిల్ల కోసం రైస్ రెడీ చేస్తున్నామండి. కాకపోతే వాళ్ళు త్వరగా రెడీ చేసేసి మేము, ఎందుకంటే సాయంత్రం అన్నం పెట్టడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి త్వరగా రెడీ చేశానండి. ఒక ఆంటీ మనకి కాల్ చేస్తున్నారు ఎప్పటి నుంచో, ఆ నమ్మని బయటికి తీసుకొని వెళ్దామని చెప్పేసి. ఆంటీ ఒకసారి కదండి చాలాసార్లు బతిలాడింది, అందుకనే సరేనా ఆంటీ అని చెప్పాను నేను. అంటే మళ్ళీ మీరు ఏరేలాగా అనుకుంటారేమో, ఆంటీ ఎప్పటి నుంచి అడుగుతుందని చెప్పి నేను వెళ్ళానండి. ఎందుకంటే కొంతమంది అనుకోవచ్చు కదా, అంటే పిలిస్తే అలా వెళ్తారా అనేసి. ఆంటీ అన్నిసార్లు అడగబట్టానండి నేను వెళ్ళింది, లేదంటే నేను త్వరగా వెళ్ళను కదా. మనం బిజీ లైఫ్లోని ఇవన్నీ మనకి ఎక్కడ కుదురుతాయండి వెళ్ళటానికి. ఇక ఆంటీ అని కార్ అవన్నీ మాట్లాడతారా, వచ్చేసారా, వెళ్ళేసి వద్దామని చెప్పారు. ఇక అన్నమ్మని కూడా నేను తీసుకెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు సరేనా ఆంటీ అన్న నేను. ఇక్కడైతే ఆటో మాట్లాడుకొని నేను వెళ్ళానండి ఆంటీ దగ్గరికి. ఇక అక్కడ నుంచి ఆంటీ మేము అందరం కలిసి పేర్లు అవన్నీ చెప్పడం ఇష్టం ఉండదు, అసలుకి ఇవి కూడా చెప్పొద్దు అన్నారు ఆంటీ. కాకపోతే తెలియాలి కదా మన వాళ్ళకి అని చెప్పి నేను చెప్తాననేసి ఆంటీ దగ్గర నుంచి నేను పర్మిషన్ తీసుకున్నానండి. లేదంటే ఆంటీకి ఎలాంటి ఇష్టం ఉండదు. మనకి ప్రతి నెల రైస్ కూడా ఇస్తారు కదా 50 కేజీలు, అప్పుడు కూడా నేను ఏనాడు పేరు చెప్పలేదు. ఆంటీ చెప్పనివ్వదు కదా, అంటే మనం హెల్ప్ చేసింది మనం చెప్పుకోవటం ఇష్టం ఉండదు అని అంటూ ఉంటారు. ఆంటీ ఎప్పుడు అదే మాట. నేను అసలు ఎక్కడికి వెళ్ళను, ఎవరింటికి వెళ్ళను, ఒకళ్ళ ఇంట్లో కూడా ఇంతవరకు నేను నిద్ర చేసింది కూడా నాకు తెలీదు. సొంత తల్లి దగ్గరే నేను నిద్ర చేయలేదండి ఇంతవరకు. అది అట్ట అలవాటు అయిపోయింది. నేను ఎక్కడికి వెళ్ళను, ఉండను. అలాంటి దాన్ని ఇప్పుడు నేను బయటికి వెళ్ళానంటే కేవలం ఇంకా నమ్మని అలా అడుగుతున్నారు, బతిలాడుతున్నా ఆంటీ అని చెప్పి, ఆంటీ మంచితనం కోసమని అలా మంచిగా, అంటే కొంచెం బాధ అనిపించింది నాకు. అందు గురించి నేను వెళ్ళాల్సి వచ్చిందండి, లేదంటే అసలుకి వెళ్ళేదాన్ని కూడా కాదు అసలుకి. మనం బిజీ లైఫ్లోని ఇవన్నీ అంటే మనకు కుదరదు కదా. ఇక అన్నమ్మ సంతోషాన్ని చూడాలి కదా అని చెప్పేసి వెళ్ళి, అన్నమ్మ అయితే చాలా సరదాగా ఉంది. ఇక్కడ ఆవులను చూస్తే నాకు కాస్త అంటే పూజ చేసినట్టున్నారు, చాలా ప్రేమగా చూసుకుంటున్నట్టున్నారు వాళ్ళు వచ్చేసి. అందుకని ఆ చిన్న పిక్ ఒకటి తీశానండి నేను. ఇక్కడ కాస్త ఆకలి అనిపిస్తుంది అని చెప్పేసి ఆ చిన్నప్పుడు తిన్న గొట్టాలు అవి గుర్తొచ్చినాయి. కాస్త అవి నాకు కావాలనిపించి నేను ఇంకా అవి తింటుంటే అన్నమ్మ కూడా నేను తింటా అనేసరికి అన్నమ్మకు కూడా పెట్టాను నేను. కానీ అంతేం బాగాలేదు, అవి నిల్వ ఉన్నట్టున్నాయి. అంటే చూడంగానే తినాలనిపించేసి నేను సన్నీ అవి తీసుకో అని చెప్పాను నేను వచ్చేసి. ఇక అలా వెళ్ళిపోతుంటే సన్నీ కూడా కాస్త అంటే కొంచెం సరదాగా ఉంది. మేము ఏంటంటే ఇక్కడ ఈ లొకేషన్ ఇవన్నీ చూస్తున్నారా, అవన్నీ ఆ ఏరియా మేము బాపట్ల వైపు కదా వెళ్ళేది. మేము రూట్ మారివ్వండి, మాకు అర్థం కాలేదు. వేరే చోట వైపు వెళ్ళేసరికి మేము ఇంకా అటువైపు వచ్చిన తర్వాత ఇక అక్కడే ఆకలేస్తుంది, లేట్ అయిపోయింది బాగా. ఇక ఆకలేస్తుందని చెప్పేసి ముందు అన్నం తిందామని చెప్పేసి అన్నాలు అందరికీ పెట్టేశానండి. వంట అయితే నేనే చేశాను నేను ఇంట్లోనే. కానీ అదంతా మనం వీడియో తీయడానికి మనకి టైం సరిపోదు కదా, అందుకని నేను తీయలేకపోయా నేను వంట చేసింది కూడా. ఇక్కడైతే ఇక అన్నం తినేసరికలే 2:30 అయిపోయిందండి. ఇక్కడ అన్నమ్మ అయితే ప్రశాంతి, ఎంత సంతోషంగా ఉందో అన్నమ్మ అయితే. అంటే బయటికి తీసుకెళ్ళిన తర్వాత ఆమెకి అంత ఆనందం, అంటే ఏదో కొత్తగా అనిపిస్తుంది కదా. ఇక నా పక్కనే కూర్చొని వాళ్ళందరూ పెట్టిన తర్వాత మేము కూర్చొని తింటుంటే ఆమెమో ఇస్త్రాకులో చక్కగా కూర్చొని తిన్నది. ఆమెకు ఓన్లీ వచ్చేసి నేను చికెన్ బాయిల్ చేసి తీసుకొని వచ్చా. ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంది. ఇది కూడా నాకేంటో కొత్తగా అనిపిస్తుంది. అంటే ఈ ప్లేస్లన్నీ నేను ఎప్పుడు చూడలేదు కదండి, అందుకని నాకు కాస్త కొత్తగా అనిపించింది. అవి ఒక చిన్న పిక్కులు తీసేసాను నేను. బాగున్న కాడ వల్ల నేను వీడియో తీసానండి నేను. మరీ ఎక్కువగా ఎందుకులే అనుకుని ఇంక లాస్ట్ ఫైనల్గా అయితే మనం బీచ్ దగ్గరికి వచ్చేసి, ఇక్కడ ఏదో మిలిటరీ వాళ్ళదంటే అదొక చిన్న పిక్ తీసిండు సన్నీ. నాకైతే అంత ఐడియా లేదండి, అక్కడ ట్రైనింగ్ ఏదో తీసుకుంటారు అన్నట్టుగా తెలిసింది. మనకైతే పూర్తిగా తెలియదు కదా, సన్నీ చెప్పింది మాత్రమే నేను మీకు చెప్తున్నాను నేను అంతే. అంటే తెలిసిన వాళ్ళు అయితే అక్కడ బాపట్ల ఉన్న వాళ్ళకైతే తెలిసిద్ది కంపల్సరిగా. ఈ లొకేషన్ అవన్నీ చూస్తే అర్థమైపోద్దేమో బాపట్ల ఉన్న వాళ్ళకైతే. ఇక్కడ ఫైనల్గా అయితే ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కాడికి వచ్చేసామండి మేము వచ్చేసి. అక్కడ పార్కింగ్ పెట్టినందుకు కూడా మనకు మనీ కట్టాలి అని చెప్పారు. అవన్నీ అయితే మాకు తెలియదు కదా, కొంచెం కొత్తగానే అనిపిస్తుంది కదా. ఎప్పుడో ఒకసారి వెళ్ళా నేను, 8 సంవత్సరాల క్రితం ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను. అప్పుడంటే ఏదో వాటర్లో అలా ఏం కాదు, మామూలుగా వెళ్ళిన జస్ట్ అలా చూసి వచ్చామంత. అప్పుడు వేరే పని మీద వెళ్ళినప్పుడు అది. అన్నమ్మ ఇక్కడ కారు దిగట్లేదు అసలుకి, ఇక దిగనంటుంది. ఆమెకి ఏంటంటే జనాలందరూ బాగా కనిపిస్తుంటే ఏదో ఒకలాగా ఉంది ఆమెకి, కాస్త ఇబ్బందిగా ఫీల్ అయింది. అన్నమ్మ అదేం లేదని చెప్పేసి బతిలాడి అలాగలా నేను తీసుకొని వచ్చాను నేను. ఆమె ఆ ఇసుకలో కూడా నడవటానికి కాస్త ఇబ్బందిగానే అనిపించిందండి. అంటే అది
కాలు నొప్పి ఒకటుంది గదా! దానివల్ల కొంచెం ఇబ్బంది పడ్డది. వాటర్‌లోకి వచ్చిన తర్వాత అయితే సరదాగా ఉంది. ఆ వాటర్ వచ్చేసి స్పీడ్‌గా వస్తుంటే ఫోటో కోసం ఆ పోజ్ ఇస్తుంది. మీరు గమనిస్తున్నారో లేదో? ఆ నమ్మని వీడియో తీస్తే ఫోటో తీస్తుంటే అలా పోజ్ ఇచ్చింది అప్పుడొచ్చేసి అక్కడ. మన పక్కన బుడ్డి పిల్లలు ఈళ్ళున్నారు గదా! ఆ పిల్లలతోని ఆడుకోవటానికి వాళ్ళ దగ్గరికెళ్ళటానికి ఆ నమ్మ ట్రై చేసింది. ఆ పిల్లలు గూడా ఆ నమ్మ కాడికొచ్చారు. తర్వాత ముందేమో వాళ్ళు కొంచెం భయపడ్డారు గదా! ఆ తర్వాత మన హనమ్మ కాడికొచ్చి హనమ్మ మాట్లాడితే వీడియో తీస్తుంటే చాలు ఆ వీడియో వంకే చూస్తుందండి హనమ్మ అస్తమానం. కానీ సరదాగుంది అన్నం మటికి. ఆ వాటర్ నోట్లోకెళ్తేమోనని అదొక భయమేసింది నాకు. ఇంకా అక్కడ చూసినోళ్ళల్లా హనమ్మని చూడటం చాలా సంతోషంగా అనిపించింది. ఆ బ్యాక్ సైడ్ ఇప్పుడు టీ షర్ట్ అతను ఎళ్ళిపోయిండు గదా! అతను గూడా వాళ్ళకి గూడా ల్యాబ్ ఉందని చెప్పారు. ఈ పిల్లలు చూసారు, కూసేపు ఆటాడారు. ఆ పిల్లలు గూడా మన హనమ్మతోని. హనమ్మ గూడా సరదాగా ఉందండి. అసలు నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. వాళ్ళైతే అంటే నాకు సంతోషం గదా! అన్నమ్మని నేను తీసుకొచ్చా గదా బీచ్‌కి. అన్నమ్మ ప్రశాంతంగా ఉంది గదా అని ఒక ఆనందం ఉంది చూడు. అసలు మామూలుగా లేదండి. ఫస్ట్ సారి నాకు అలాగా అన్నమ్మని నేను బయటికి తీసుకొచ్చి అలా ఎంజాయ్ చేపించటం అనేది నాకు అసలు చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. సన్నీకి కూడా అంతే అనిపించింది. సన్నీ కూడా ఇలా అన్నమ్మని తీసుకురావటం. ఎందుకంటే మేము ఎటు వెళ్ళినా సరే అన్నమ్మని తీసుకెళ్ళం గదా! అంటే మనం ఏం బయటికి అంటే ఏదో పనులుండే ఎళ్తాం గదా! మన కుక్క పిల్లల పనుల మీదే గదా మేము వెళ్ళేది ఎటు వెళ్ళినా సరే. పిల్లల్ని తీసుకురావటం, హాస్పిటల్ ఇలా తిరుగుతానే ఉంటాం కదా! కనీసం అన్నమ్మని ఎటు తీసుకెళ్ళం. ఇంట్లో ఒక్కతే ఉంటదండి. చాలా డల్‌గా ఉంటది. అసలకి నా వల్ల అన్నమ్మ ఎందుకింత బాధను అనిపిస్తుందా అనిపిస్తది ఒక్కోసారొచ్చేసి. కానీ ఇవాళ మటికి ఆ బాధ మొత్తం తీరిపోయిందండి. అన్నమ్మని శాంతంగా తిప్పా. ఇవాళ ఒక్కరోజైనా సరే నేను ఇలా తిప్పుతున్నా కదా అనిపించింది. ఇక్కడైతే ఎంత ముద్దుగా ఉందోనండి. ఆ టోపీ పెట్టిన తర్వాత ఆ టోపీ పెట్టేసి నేను కావాలనే కొన్నా నేను ఆ టోపీ వచ్చేసి. చాలా ఇష్టంగా అనిపించిందండి నాకు అన్నమ్మకి నా దిష్టే తగిలిద్దేమో అనిపించింది నాకెందుకో తెలీదు. అంత సంతోషం వేసింది. అంటే అనుకోవచ్చు ఆ కుక్క పిల్లకి కూడా ఇలా ఉంటది అనేసి. కానీ ఆ కుక్క పిల్లంటే ఇష్టం ఉన్నవాళ్ళకి మాత్రమే తెలిసిద్దండి. ఎంత ఇష్టం ఉంటదని చెప్పి. నాకుంది. హనమ్మ ఒక్కతే గాబట్టి ఇంట్లోని హనమ్మ అంటే నాకు ఎలాగో ఆడపిల్ల లేరు కాబట్టి హనమ్మే నాకు ఆడపిల్ల అన్నట్టుగా నేను అంత ఇదిగా చూసుకుంటా ఇంట్లో వచ్చేసి. హనమ్మకి గూడా నేనంటే అంటే చాలా ఇష్టమండి. ఇక్కడ బ్యాక్ సైడ్ కూర్చునుందా నేను బాదం పాలు తాగుతావా అమ్మ అని అడుగుతున్నా నేను. అప్పుడు నా వంక చూడకుండా అటువైపు చూస్తా ఉంది. నన్ను పట్టించుకోవట్లేదు. నేను బాదం పాలు తీసుకున్నానో ఇంక నోరు చప్పరిస్తా చూస్తుంది. తాగుతావా అమ్మ అంటే నేను పోస్తే తాగలేదు. సన్నీ ఇస్తే కూసినే తాగింది. ఎక్కువ